నవంబర్ 14 పునీత లారెన్స్ ఓటూల్ గారి పండుగ. వీరు చిన్న వయసులోనే గొప్ప భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తూ పవిత్రాత్మ అనుగ్రహాలతో నింపబడి ఆదర్శ పుణ్యాత్ముడుగా జీవించారు. అప్పుడు వారు మఠ జీవితం పట్ల ఆకర్షితుడై గ్లెన్జా మఠంలో చేరి తర్వాత ఆ పీఠానికి అధిపతిగా నియమించబడ్డారు. వీరు డబ్లిన్ మొదట స్థానిక అగ్రపీఠాధిపతులుగా నియమించబడి అక్కడ వీరి సేవలను ప్రజలకు అందించారు. వీరు ఎప్పుడూ దేవాలయ సంస్కరణ చేపట్టి పేదల పట్ల కరుణతో ఉండేవారు. వీరు జీవించినప్పుడే ఎన్నో అద్భుతాలను చేశారు. ఆశీర్వదించిన నీటితో గాయపడిన వాళ్ళని కడిగినప్పుడు వెంటనే స్వస్థత పొందేవారు. రాజకీయ విభేదాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఎంతో కృషి చేశారు. లాటిన్ కౌన్సిల్లో పాల్గొని రోములో ప్రతినిధిగా వ్యవహరించారు. వీరి త్యాగం, ప్రార్థనా జీవితం శాంతి ప్రేరణకు గొప్ప పేరు గావించింది. లారెన్స్ అనగా విజయ సూచకం. పునీత లారెన్స్ ఓటూల్ గారా మా కొరకు